అభిమన్యుడు ఎందుకు అంత గొప్పయ్యాడు నేను చెప్తా. కురుక్షేత్రంలో 13వ రోజు ద్రోణాచార్యుడు పెద్ద ప్లాన్ వేశాడు. కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వార్లో చక్రవ్యూహం పెట్టాడు. వీళ్ళందరూ ఇరుక్కున్నారు అందులో. చక్రవ్యూహం బ్రేక్ చేసి మళ్ళీ బయటకు వచ్చేది అర్జునుడికి ఒక్కడే తెలుసు. కానీ అర్జునుడు అక్కడ లేడు, ఇంకొక పక్క ఉన్నాడు. ఆ మూమెంట్లో వచ్చాడు అభిమన్యుడు. బేర్లీ 16 ఏళ్ళ అబ్బాయి. నేను మిమ్మల్ని అందరిని బయటికి తీసుకొని వస్తాను అన్నాడు. కానీ నాకు సగమే తెలుసు. నేను మా అమ్మ కడుపులో ఉండేటప్పుడు నేను సగమే విన్నాను, పూర్తిగా వినలేదు. మీరు నన్ను నుంచి కాపాడాలి అంటాడు ధర్మరాజుతో. ధర్మరాజు ఏమంటాడు, ఓకే అంటాడు. ఎందుకు ఆ మూమెంట్లో అభిమన్యుడు ఆ స్టెప్ తీసుకున్నాడు? వెళ్ళి మా నాన్నని పిలుచుకొని వస్తా అని చెప్పి వెళ్ళొచ్చు కదా, లేదా ఇంకెవరికైనా తెలుసా ఇక్కడ వాళ్ళు ఎవరైనా వస్తారో లోపలికి హెల్ప్ చేద్దాం మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఒక వీరుడు అలా చేయడు, అర్జునుడు కొడుకు ఆ విధంగా చేయడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన విధానం చూసే షాక్ అయ్యారు అందరూ. వెళ్ళారు, లోపల ఉండే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. కానీ ఆయన లోపలే ఉండిపోయాడు. మళ్ళీ ధర్మరాజు లోపలికి వెళ్ళేటప్పుడు జయద్రథ వచ్చి ఆపేశాడు. లోపల అందరూ సరౌండ్ చేశాడు. అయినా భయపడ్డా. ఎంతమంది ఉన్నారు? దుర్యోధన, దుశ్శాసన, లక్ష్మణ్, కృతవర్మ, కృప, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, ఇంతమంది సరౌండ్ చేశారు. కానీ భయపడలేదు, పోరాడాడు. చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. విల్లు విరిగిపోయింది, కత్తి విరిగిపోయింది. లాస్ట్కి రథచక్రం ఎత్తుకొని వెళ్ళాడు అందరి మీదకి. అందరూ చుట్టుముట్టి అధర్మంగా చంపారు. గొర్రెల్లాగా 100 ఏళ్ళు బతకడం కన్నా పులిలాగా ఒక్కరోజు బతికితే చాలు. ఆయన అభిమన్యుడు. ఇంకా ఇలాంటి వినాలనుకుంటే ప్లీజ్ ఫాలో.